అమరావతి రాజధానిని కాపాడుకునేందుకు అన్నదాతలు చేస్తున్న సుదీర్ఘ ఉద్యమం త్వరలో 1500 రోజులు పూర్తి చేసుకోనుంది. ఈ నెల 25వ తేదీకి అమరావతి రాజధాని ఉద్యమం ప్రారంభమయ్యి 1500 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకొని వెలగపూడిలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని అమరావతి జేఏసీ నిర్ణయించింది. నాడు 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తదనంతర పరిస్థితుల్లో రాజధానిని 3 ముక్కలాటగా మార్చేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో 2019 డిసెంబర్ 18న అమరావతి రైతులు ప్రభుత్వ నిరంకుశ పక్షపాత వైఖరికి వ్యతిరేకంగా ఉద్యమం బాటపట్టారు. నాటి నుంచి ఎన్నో ఆటుపోటులు వ్యయప్రయాసలు ఎదురొడ్డి ఉద్యమానికి ఊపిరి పోసుకుంటూ అడుగులు వేస్తున్నారు. ఈ మొత్తం ప్రయాణంలో అధికార వైసీపీ ప్రభుత్వం అనేక కుట్రలు ప్రలోభాలతో అమరావతి రాజధాని ఉద్యమాన్ని నీరుగార్చేందుకు అనుక్షణం ప్రయత్నిస్తున్నా మొక్కవోని ధైర్యంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళుతున్నారు. గడిచిన ఏడాది డిసెంబర్ 18 నాటికి ఉద్యమం ప్రారంభమయ్యి 4 ఏళ్లు పూర్తయిన పరిస్థితి. ముఖ్యంగా రైతులు, మహిళలు, యువత నుండి అమరావతి ఉద్యమానికి వస్తున్న స్పందన కారణంగానే ఇంత సుదీర్ఘ కాలం పాటు ఈ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించగలుగుతున్నారు. వచ్చేది ఎన్నికల ఏడాది కావడంతో 1500 రోజుల ఉద్యమాన్ని పురస్కరించుకొని తలపెట్టనున్న భారీ బహిరంగ సభ అమరావతి జేఏసీతో పాటు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు కీలకంగా మారనుంది. ఈ సభ ద్వారా 3 ముక్కలాటతో అమరావతి భవితను సర్వనాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీ ప్రభుత్వంతో ప్రత్యక్ష యుద్ధానికి అమరావతి జేఏసీ సిద్ధమవుతోంది. ఎందుకంటే చావోరేవో తేల్చుకోవాల్సిన సంధికాలంలో నేడు అమరావతి జేఏసీ ఉంది. ఈసారి ఎన్నికల్లో వైసీపీని అడ్డుకోవడం ద్వారా కొన ఊపిరితో ఉన్న అమరావతికి ప్రాణం పోసేందుకు అమరావతి జేఏసీ పోరాటం చేస్తోంది. ఇప్పుడు కూడా విఫలమై మరొకసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లయితే అమరావతి రాజధాని కలను శాశ్వతంగా మర్చిపోవడమే అన్నది వారికి తెలియని విషయం కాదు. ఈ నేపథ్యంలో రేపు 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ముందు తమ రాజధాని ఏదో చెప్పిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలనే అల్టిమేటంతో అమరావతి జేఏసీ ముందుకు వెళ్లడం ద్వారా కొంతమేరకు అధికార పక్షాన్ని ఇరుకును పెట్టే అవకాశమూ లేకపోలేదు. అమరావతి రాజధానికి రాష్ట్రంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలతో సహా ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంఘాలు మద్దతు తెలుపుతున్న క్రమంలో రేపు 25న జరగబోయే సమావేశానికి అన్ని పక్షాల కీలక నేతలు హాజరయ్యే అవకాశం కూడా ఉంది. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా తమకు అనుకూలంగా మార్చుకుంటాయనేదే ఇక్కడ ప్రశ్న. వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల ప్రకటనను చేసినప్పటికీ ఆయా ప్రాంతాల ప్రజల నుండి 3 రాజధానుల అంశానికి ఊహించిన స్థాయిలో స్పందన కరువైంది. ఈ క్రమంలో అమరావతి రాజధాని విషయంలో ప్రతిపక్షాలు ఎంత మేరకు తన భుజాలపై ఎత్తుకుంటాయనేది కూడా ప్రశ్నార్థకమే. అమరావతి రాజధాని విషయానికి ఎక్కువగా ప్రచారం కల్పిస్తే కృష్ణా, గుంటూరు జిల్లాల నుండి మినహా మిగిలిన ప్రాంతాల నుండి వ్యతిరేకత వచ్చే ప్రమాదమూ లేకపోలేదు. అమరావతి రాజధాని అజెండాను ప్రతిపక్షాలు మోయడం ద్వారా పరోక్షంగా వైసీపీకి మిగతా 11 జిల్లాల్లో ఈ నినాదం ప్రయోజనకరంగా మారే అవకాశం కూడా లేకపోలేదు. ఎన్నికల సమయంలో ప్రజల నాడి అంతుచిక్కని వ్యవహారం. ఏ అంశం ఎన్నికల ప్రధాన అజెండాగా మారిందో, ఏ నినాదానికి పట్టం కట్టారో, ఏ భావోద్వేగానికి ఎంత మేరకు స్పందించారనేది బ్యాలెట్ బాక్స్లు ఓపెన్ చేస్తే గానీ తేలని అంశం. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ఆచితూచి అధికారమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేయాల్సిన అవసరం లేకపోలేదు.